హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మహిళల కోసం ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఒక నిర్భయ చట్టం కావచ్చు, ఒక దిశ చట్టం కావచ్చు, లేదు షీ టీమ్స్ కావచ్చు, మహిళా పోలీసులు కావచ్చు, ఇలా మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఎన్ని చట్టాలు, ఎన్ని రక్షణ వలయాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ కూడా మహిళలపై దారుణాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. కామాంధుల కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళు చేస్తున్నటువంటి అగత్యాలు కావచ్చు, ఆకృత్యాలు కావచ్చు, ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా వెలుగు చూసాము. మియాపూర్లో ఉద్యోగానికి వచ్చినటువంటి ఒక మహిళను మత్తుమందు కూల్ డ్రింక్లో మత్తు ఇచ్చి ఆ తర్వాత కారులో ఎక్కించుకొని దాదాపుగా 4 గంటల సేపు కారులో తిప్పుతూనే ఆ మహిళపై సామూహిక అత్యాచారం కావచ్చు, అటువంటి ఘటనకు పాల్పడుతున్న వారిని పోలీసులు ట్రీట్ చేయటం కావచ్చు, ట్రీట్ చేసినప్పటికీ కూడా ఎటువంటి శిక్షలు దీనికి ఖరారు చేయాలి, అసలు ఇప్పటికీ ఇన్ని చట్టాలు వచ్చినా కూడా ఎందుకు మహిళలపై ఇటువంటి అఘాయిత్యాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ అంశాలపై మనతో మాట్లాడటానికి ప్రముఖ మహిళా న్యాయవాది సుభాషిణి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే సార్. ఏం చెప్తారు మేడం మియాపూర్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి? అంటే ఇది ఒక దుర్మార్గమైన చర్య కింద తీసుకోవచ్చు. ఎందుకంటే కొత్త చట్టాలు వస్తున్న కొద్దీ భయం లేకుండా పోతుందా ప్రజలకి, చట్టం అంటే చాలా చులకన భావంతో చూస్తుండ్రా అన్నది ఒక ధోరణి మనకు వస్తున్నది. ఎందుకంటే 1 జూలై నుంచే కొత్త చట్టాలు వచ్చినాయి. అందులో పనిష్మెంట్స్ ఆర్ వెరీ రిగరస్గా ఉన్నాయి. ఇంప్రిజన్మెంట్స్ అయితే యావత్ అంటే ఇలాంటి శిక్షలకైతే 10 సంవత్సరాల నుంచి యావత్ కారాగార శిక్షలు ఉన్నాయి. మరి అంత అంటే జీవితకాలం మొత్తము జైల్లోనే గడిపే అంత పెద్ద శిక్షలు ఉన్నప్పటికీ కనీసము వీళ్ళు మరి ఒక మహిళని ట్రీట్మెంట్ చేసే విధానంలో వర్కింగ్ ఉమెన్ ఆమె నేను సేల్స్ గర్ల్గా పనిచేస్తా అని అప్లై చేసుకొని అంత సెటప్ అయిపోయిన తర్వాత ట్రైనింగ్కి తీసుకెళ్ళి యాదగిరిగుట్టకి 30వ తారీఖు తీసుకెళ్ళడం జరిగింది. హాస్టల్లో రెడీ అయ్యి రామ్మ అని చెప్పడం జరిగింది. అంటే దేర్ ఈజ్ ఎ కన్వర్జేషన్ బిట్వీన్ ద పార్టీస్, ఇద్దరి మధ్యన ఒక కన్వర్జేషన్ ఉంది. రేపు ఎవిడెన్స్ అన్నది చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుగా మనకు కనపడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత 10 గంటల వరకు అంటే మీటింగ్ 10 గంటల వరకు పెట్టడం జరిగింది. 10 గంటల తర్వాతనే వాళ్ళు అక్కడ నుంచి రావడము, అంటే అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గర వాళ్ళు షెల్టర్ తీసుకొని ఏదో కార్ ఖరాబ్ అయిందమ్మా అని చెప్పడము, ఏమైనా తింటావా అని ఆమెను అడగడము, ఇలాంటి చిన్న చేష్టలు ఆ అమ్మాయికి అర్థం కాక సరే ఇక్కడ ఆగింది, సరే పొద్దుటి నుంచి నన్ను కొంత సెక్యూరిటీతోనే ఉన్నారు కదా అన్న ఉద్దేశంతో వెళ్ళింది తప్ప అక్కడ జరిగిన విషయం ఏంది, ఆమెని కూల్ డ్రింక్స్ ఇవ్వడం కానీ లేకుంటే తర్వాత ఆమెకు డిజీనెస్ వస్తే పొద్దుటి నుంచి తినలేదు. మీటింగ్లో తినకుండా ఎందుకు పెడతారని? మీటింగ్లో ఎప్పుడైనా కానీ రియల్ ఎస్టేట్స్ వాళ్ళు మీటింగ్ పెట్టినప్పుడు ఫస్ట్ ఫుడ్ అరేంజ్మెంట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే దే ఆర్ ట్రీటింగ్ వెరీ వెల్ అని చెప్పేసి వస్తుంది కాబట్టి వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్, ట్రావెల్ అలవెన్స్ కానీ చాలా బాగా చేసుకుంటారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి పెద్ద అడ్డా. గత 10 సంవత్సరాల నుంచి అయితే ఇంకా విపరీతమైన అంటే రియల్ ఎస్టేట్స్కి చాలా పెరిగిపోయింది. సో దీంట్లో ఏంటంటే రియల్ ఎస్టేట్లో చేస్తే కొంత డబ్బులు మంచిగానే వస్తాయి అన్న ఉద్దేశంతోనే ఉన్నది. అక్కడ ఆమె తీసుకున్న తర్వాత స్వీట్ కూడా ఇవ్వడం జరిగింది. స్వీట్ కూడా తిన్న తర్వాత షీ వాజ్ ఫీలింగ్ డిజీ. సో అదే ఒకటి అడ్వాంటేజ్ తీసుకొని ఆమెని అండర్ఎస్టెడ్ చేసి ఆమె పైన టచ్ చేయడము, ఆమె బాడీని టచ్ చేయడము, వివశురాలను చేయడం అన్నది అది హేయమైన పని. ఇప్పటికి కొంచెమైనా బుద్ధి ఉండాలి. ఎంత పెద్ద శిక్షలు ఉన్నాయి దీంట్లో. అలా చేయడం మూలన మన జీవితం అంతా నష్టపోవడం కాదు, వాళ్ళ ఫ్యామిలీ కుటుంబాలు నష్టపోతాయి. ఇద్దరు ఈరోజు వీడియోలో చూస్తున్నాము నవ్వుకుంటా, అది ఎప్పటి వీడియో, ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్న వీడియో అంటే వెళ్తున్న వీడియోనో లేకుంటే ఏదో వీడియో చూపిస్తున్నారు. ఒకవేళ కనుక ఈ సంఘటన జరిగిన తర్వాత ఆ వీడియోలో వాళ్ళు అలా ప్రవర్తించినట్టయితే ఇంకా వాళ్ళకే వదిలిపెట్టాలి, వాళ్ళ విచక్షణకి. ఎందుకంటే ఒక స్త్రీని ఈరోజు ప్రభుత్వ పరంగా కానివ్వండి, కుటుంబ పరంగా కానివ్వండి, ఆర్థికంగా ఎదుగుదల కోసమని తన కాళ్ళ మీద తను నిలబడాలి. కాళ్ళ మీద అంటే మన కాళ్ళ మీద నిలబడాలని హాస్యాస్పదంగా మాట్లాడతారు, ఏం నిలబడాలని. అది తప్పది. ఒక స్త్రీని నువ్వు ఒక మనిషిగా ట్రీట్ చేస్తున్నావా, ఆమెని ఒక ఆబ్జెక్టివ్గా తీసుకొని మీరు ట్రీట్ చేస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. గివింగ్ ఎంకరేజ్మెంట్ అది పెద్ద టైం పట్టదు, కానీ ప్రాక్టికల్గా ఆమెని చూడడం మంచితనంతో
మంచి కళ్ళ దృష్టితో చూడడం. లైంగిక వాంఛని తీర్చుకోవడానికి అంటే కామంలో అనేక విధాలుగా ఉంటాయి. కామం అంటే కోరిక. ఆ కోరికలలో నీకు లైంగిక కోరిక వాంఛని కనుక నువ్వు తీసుకున్నట్టయితే ఇట్ ఈస్ వెరీ డేంజరస్, చాలా పెద్ద డేంజర్. అది ఏ అమ్మాయి అయినా కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ప్రతి అమ్మాయి కూడా సెల్ఫ్, మై బాడీ మై రైట్స్, ఐఎమ్ నాట్ ద ప్రాపర్టీ ఆఫ్ అదర్స్ అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఒక ఆబ్జెక్ట్ కాదు, నువ్వు ఒక ప్రాపర్టీ కాదు. నువ్వు మాట్లాడినంత మాత్రాన పల అమ్మాయి నాతో చాలా బాగా మాట్లాడింది, చాలా బాగా మాట్లాడితే నీ వస్తువు అయిపోతుందా? నీ వస్తువు అని నువ్వు తీసుకొని పోయి వాడేసుకుంటారా? అది జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో. అమ్మాయిలకి ఏంటి, అమ్మాయిలకు ఒక ఆనందంతో ఆహ్లాదకంగా ఉండాలి, మంచిగా ఉంటే బాగుంటుందేమో అన్న ఆలోచనతోని మాట్లాడుతున్న తీరుని అవతల వ్యక్తి విపరీతంగా అండర్స్టాండ్ చేసుకొని ఇంకా నాకేమో సొంతం అనుకొని చెయ్యేయడము, కాలేయడము, ఇంకా ఆమె ఇంకా నా ప్రాపర్టీయే, ఇట్ ఈస్ నథింగ్ బట్ నువ్వు చెయ్యేసినా కాలేసినా ఆమెను అన్డ్రెస్ చేసినా యు ఆర్ థింకింగ్ దట్ షీ ఈజ్ ఎ ప్రాపర్టీ. ఆమెను ప్రాపర్టీగా చూస్తున్నావు. అంటే ఇప్పుడు మనం బిల్డింగ్ కొడితే ఆ బిల్డింగ్ అంతా ఎవరో కొట్టిన బిల్డింగ్కి పోయి ఇది బిల్డింగ్ నాదే, చార్మినార్ చూసి నేను రాసి ఇచ్చేస్తా అంటే ఆ చార్మినార్ నాదే అయిపోతుందా? ఆ లెవెల్లో వాళ్ళ అండర్స్టాండింగ్ అన్నది ఒక విచక్షణారహితంగా వెళ్ళిపోతున్నది. ఇప్పుడు ఏంటంటే కాంపిటేటివ్నెస్ ఎక్కువ వచ్చేసింది. మహిళలు చాలామంది కాంపిటేటివ్, ఒకే పోస్టుకి చాలామంది కాంపిటీషన్. మరి ఈ పోస్టులో జాయిన్ కాకుంటే నా భవిష్యత్ ఏంటి అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగా ఉంది. ఈ పోటీ ప్రపంచంతో పోటీ పడాలి అంటే కంపల్సరీగా జాబ్ చేసుకోవాల్సిందే. జాబ్ చేస్తున్నటువంటి క్రమంలో నలుగురితో కలిసిమెలిసి ఉండటంలో, సరదాగా మాట్లాడటంలో జాబ్ పరంగా తప్పు లేదు. కానీ దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారంటారా ఇటువంటి మగవాళ్ళు? డెఫినెట్ అడ్వాంటేజ్ అనే కాదండి, వాళ్ళని ఇప్పుడు వివశురాలను ఎందుకు చేస్తున్నారు? వాట్ ఈస్ ఇఫ్ షీ నీడ్స్, ఆమెది కావాలి, ఆమెకి ఏదన్నా ఎప్పుడైనా కానీ దేర్ షుడ్ బి బోత్ ద పర్సన్స్కి ఏదైనా ఇష్టం ఉంటే వాళ్ళు వెళితే తప్పు లేదు అన్నది తీసుకొస్తుండ్రు. కానీ ఇక్కడ వన్ సైడ్గా ఒక మహిళని ఇలాంటి కేసెస్ బయటకు వచ్చినాయి అనుకోండి, ఎంతమంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఉద్యోగానికి తీసుకురాగలుగుతారు? అంటే వచ్చేవాళ్ళు వస్తారు, డేర్గా వచ్చేవాళ్ళు, సెక్యూరిటీని చూసుకొని వచ్చేవాళ్ళు, తల్లిదండ్రులు వాళ్ళ ఎంబడే ఉండి చూసేవాళ్ళు, భర్త వాళ్ళ ఎంబడే ఉండి భార్యని ప్రొటెక్షన్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, లేరని. కానీ 60 to 50% వరకు దే నీడ్ ఇట్, ఆ ప్రొటెక్షన్ అనేది దే నీడ్ ఇట్. వాళ్ళంతటి వాళ్ళు ప్రొటెక్షన్ చేసుకునే పరిస్థితుల్లో మహిళలు లేరు. ఇంకా చాలా అంటే ఎప్పుడైతే మనము మహిళల్ని ఇంటి గడప దాటి బయటికి ఎంకరేజ్మెంట్ చేస్తున్నామో అదే తరుణంలో ఆమె రైట్స్ ఆమె ప్రొటెక్షన్ చేసుకోవడానికి, ఆమె బాడీని ఆమె ప్రొటెక్షన్ చేసుకోవడానికి సర్వ విధాల మనుషుల్లో ఉన్న ఆ మనస్తత్వాలను అర్థం చేసుకునే పనితీరును కూడా స్త్రీలు తెలుసుకొని ముందు అడుగు వేస్తే కానీ ఇది కొంచెం రక్షణ చేసుకోలేము. ఎందుకంటే ఇలాంటి 100 మందిలో ఇలాంటి అగత్యం ఒక్కటి జరిగినా చాలు, అందరూ స్కాటర్ అయిపోతారు, మొత్తం అందరు దూరం అయిపోతారు. ఇప్పుడు ఒక అమ్మాయికి ఈ ఘటన జరిగింది, అంతకుముందు దిశాది జరిగినప్పుడు ఎన్కౌంటర్ సిస్టమ్ ఎన్కౌంటర్గా తీసుకున్నారు. అది ఎంత పెద్ద ఇష్యూ అయింది, చాలా పెద్ద ఇష్యూ దట్ ఈస్ రన్నింగ్ ఇన్ హ్యూమన్ రైట్స్. ఇంతకుముందు కూడా నేను చెప్పిన, ఏ వ్యక్తి యొక్క రైట్స్ని వయలేషన్ చేస్తే దట్ కమ్స్ అండర్ హ్యూమన్ రైట్స్. హ్యూమన్ రైట్స్ అంటే ఇంతకుముందు వేరే అంశాల మీద ఎక్కువ ఆలోచన ఉండే, కానీ ఇప్పుడు ఈ అమ్మాయిని అలా చేసుకుంటూ కూడా ఆమెను కొడుతున్నారు అని అంటే ఆ సాడిస్టిక్ మెంటాలిటీయే కదా అది, ఫుల్లీ టోటలీ సాడిస్టిక్. అంటే నిర్మానుషమైన ప్రాంతాల పోతే తప్ప ఈ స్త్రీ నాకు లొంగదు అన్న ఆ భావ ప్రకటన ఏదైతే అక్కడ ఉన్న పురుషులు ఇచ్చిండ్రో దట్ ఈజ్ అది బీస్ట్ బిహేవియర్ యాటిట్యూడ్ అంటారు. అంటే ఒక గద్ద వచ్చి టక్కని అది గుంజుకొని వెళ్ళాలి అని అంటే అందరు చూస్తుంటే గద్ద వచ్చి తీసుకుపోయే పరిస్థితిలో ఉండకపోవచ్చు, కానీ ఎవరు లేని సమయంలో దానికి తొందరగా దొరికిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే వాళ్ళకు అక్కడ అమానుషమైన అంటే చర్య చేయడానికి ఒక అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు. అలాంటి అప్పుడు ఆమె ఎక్కడ ప్రొటెక్షన్ చేసుకోగలుగుతుంది? ఇప్పుడు ఇలాంటి అమ్మాయిలలో ఇంకా వేరే వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వాలంటే ఎవరు ఇస్తారు? ఎన్ని చట్టాలు వచ్చినా మీరు చూడండి, మానవుల యొక్క పరిస్థితులలో మానవత్వము ఏర్పాటు
కాకుంటే యూ కెనాట్ సర్వైవల్ ఆగిపోతుంది మొత్తము. మీరు ఎంతమంది స్త్రీలకు రక్షణ కల్పిస్తారు, పోలీస్ ప్రొటెక్షన్ ఎంతమందికి ఇవ్వగలుగుతారు, లేకుంటే ప్రభుత్వం ఎంతమందికి ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతారు? అన్లెస్ అంటిల్ వీ అవర్ సెల్ఫ్ హ్యాస్ టు ప్రొటెక్ట్. అంటే పోలీసు 50%, 40% ఇట్ విల్ బి, దెన్ కమ్స్ టు జ్యుడిషియరీ, అది కూడా కొంత పర్సంటేజ్ ఉంటుంది. ఇక అంటే ఈ 4 స్తంభాలలాగా ఉన్న మన యొక్క సిస్టమ్స్, లెజిస్లేటివ్ కానీ, ఎగ్జిక్యూటివ్ కానీ, జ్యుడిషియరీ కానీ, ప్రెస్ కానీ, ఇవన్నీ కూడా 4 స్తంభాలు ఏదైతే ఉన్నాయో అన్నిట్లో కూడా సమాన పాత్ర వహించగలిగితే అప్పుడు ప్రొటెక్షన్ అన్నది ప్రతి వ్యక్తికి వస్తుంది. ఇప్పటికే దిశ చట్టం ఉంది, నిర్భయ చట్టం ఉంది, షీ టీమ్స్ ఉన్నాయి. ఇంకా ఎటువంటి చట్టాలు రావాలంటారు? ఎటువంటి ప్రొటెక్షన్ ఇప్పుడు చట్టాలతోని ఎటువంటి యాక్షన్ గవర్నమెంట్ తీసుకుంటే వీళ్ళకి రక్షణగా ఉంటుంది అంటారు? సత్వర న్యాయం అంటే సత్వరంగా ఇలాంటి కేసెస్లలో అండర్ ట్రయల్, అంటే వ్యక్తి లోపట ఉన్నప్పుడే ట్రయల్ కంప్లీట్ చేసి ఇమీడియట్గా శిక్షలు అన్నది పడినట్టయితే దట్ విల్ గివ్ ఏ ఎఫెక్ట్ ఇన్ ద సొసైటీ. ఎందుకంటే ఫారిన్ కంట్రీస్లోనైతే, దుబాయ్ లాంటి ఇంకో కొంత ప్రాంతాల్లో అయితే లేపేస్తారు, అసలు ఉండే ప్రసక్తే లేదు. చెయ్యి కాలే కాదు, మొత్తం లేపేస్తారు వాళ్ళు. ఆ ఇన్సిడెంట్ని బట్టి మనం, ఎందుకంటే భారతదేశంలో ఆ ఇన్సిడెంట్ ఎందుకు తీసుకోలేదంటే కొంతమంది చట్టాన్ని వాళ్ళకు అనుగుణంగా మార్చుకున్నప్పుడు అమాయకత్వమైన ఎవరైనా దానికి బలి అవుతారేమో అన్న ఉద్దేశంతో భారతదేశంలో చట్టాలని కొంత నెగ్లిజెన్సీ అయిపోయిందేమో. అంటే ఒక వ్యూహాత్మకంగా ఒక వ్యక్తిని దాంట్లోకి తీసుకురావాలి అని అంటే తప్పుగా వ్యవహరించిన కొన్ని పరిస్థితులు ఉండొచ్చు. సో అట్లా మన చట్టాలని కొంచెం వరకు లేట్ జడ్జిమెంట్స్ రావడం, అవి కొన్ని పరిస్థితులు కొంత మూలాన దూరం జరిగిపోయింది. చట్టం అనేది అందరికీ చులకనగా చూడడం అన్నది అది అలవాటు కింద చేసుకున్నారు. కానీ నేను నా రిక్వెస్ట్ టు ద పబ్లిక్ సిటిజన్స్ అందరికీ, చిన్నపిల్లలతో సైతం చట్టాన్ని గౌరవించాలి. చట్టాన్ని ఎక్కడ కూడా అవహేళనమైన స్టేట్మెంట్స్ ఇవ్వద్దు. ఏమైనా చట్టాలని తీసిపడే అలాంటి స్టేట్మెంట్సే రావద్దు. అలాంటి స్టేట్మెంట్ అంటే డిఫమేటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చినా కానీ మీరు చట్టం కింద మీరు శిక్షకు అర్హులు. రాంగ్ కేసెస్ పెట్టినా కానీ శిక్షకి అర్హులు. ఎవరైనా అనుకునేరు తప్పు కేసు పెట్టేసి మళ్ళీ తప్పించుకోవచ్చు రా దేవుడు అనుకునే, అది ఏం లేదు. ఏదో కాంప్రమైజ్ పోతానో అది ఇది అనుకుంటే తప్పైపోతుంది. కానీ ఇలాంటి చర్యలల్లో నేను చాలామంది మాట్లాడుతుంటే కొంతమంది అంటారు షూట్ అండ్ సైట్ చేసేస్తే అసలు వీళ్ళు ఇలాంటి రావండి, అసలు ఆడపిల్లలు బయటికి పోవాలంటే చాలా భయంకరంగా ఉంది. ఆర్థిక పరిస్థితులు బాగలేక వాళ్ళు జాబ్ కానీ వెళ్ళినా వాళ్ళ జాబ్ దృష్టిలో పెట్టుకొని కూడా 1000 రూపాయలకు 2000కు మహిళల్ని బలిపశువుగా మార్చే స్థితిగతులు వచ్చేసినాయి. అంగట్లో బొమ్మ అన్నట్టు కొన్ని విధాలుగా మనము అంటే అసలు చెప్పడానికి కూడా మన దగ్గర ఒక సెంటెన్స్ ఉండదు. ఎందుకనంటే ఈ మొన్ననే దిశ జరిగింది, అంత తర్వాత కొన్ని సంఘటనలు, కొన్ని కేసెస్, ఎందుకంటే మన మహిళల పేర్లు తీసుకోవట్లేదు కాబట్టి చాలా కేసెస్ జరుగుతుంది. కానీ అంతకు మించి జ్యుడిషియరీలో చాలామందికి శిక్షలు కూడా పడ్డాయి. ఆ శిక్షలు అన్నది కొంతవరకు మీడియా ద్వారా ఫలానా దాంట్లో శిక్షలు పడ్డాయి అని చెప్పండి, పేర్లు చెప్పకుండా కానీ అట్లీస్ట్ శిక్షలు. మొన్న రీసెంట్గా 10 సంవత్సరాల తర్వాత కొంతమంది రిలీజ్ అయినారు మనం నిన్న. వాళ్ళది ఒక స్టోరీ టైప్లా ఇంతమంది 10 సంవత్సరాలు ఈ నరకాన్ని అనుభవించారు, సెంట్రల్ జైల్లో ఉంటే మా జీవితము నాశనం అయిపోయింది అన్న వాళ్ళ యొక్క సంఘటనలు పబ్లిక్లో వెళ్ళాలి. ఎందుకంటే చట్టాన్ని చులకనగా చూసేది ఎందుకనంటే చట్టంలో శిక్షలు పడట్లేదు, ఎంతసేపు బెయిల్ వచ్చిందనే చూస్తున్నారు. బెయిల్ అది నార్మల్గా జనరల్గా ఇద్దరి, ఒక డిఫాక్టో కంప్లైనెంట్ కానివ్వండి, ఒక అక్యూజ్డ్ కానివ్వండి, చట్టము ఇద్దరికి సమానమే అన్నప్పుడు బెయిల్ ప్రొసీజర్గా ఇస్తారు తప్ప బెయిల్ ఇస్తే ఆ నేరస్తుడు ఏదో ఇదైపోతాడు, ఫ్లై ఆఫ్ అయిపోతాడు అన్నది కాదు. అది ఓన్లీ జస్ట్ నార్మల్గా వాళ్ళు అటెండ్ కావాలి, ప్రొసీజర్లో వెళ్ళాలి. ప్రొసీజర్లో వెళ్ళని వాళ్ళకు మళ్ళీ నాన్ అవైలబుల్ వారెంట్స్ ఉంటాయి కాబట్టి ఎప్పటికైనా కానీ శిక్షకు అర్హులవుతారు. కాబట్టి ఈ మహిళలు చట్టాలు అనేకంగా ఉన్నప్పటికీ అవి ఉపయోగంలో వచ్చేది ఎప్పుడు వస్తాయి అని అంటే స్త్రీలు వాళ్ళకు జరిగిన సంఘటనలను కంప్లైంట్ ద్వారా ఇవ్వడం మూలానే ఇవన్నీ బయటకు వస్తాయి. ఈరోజు మీడియాకి ఈ సంఘటన వచ్చిందని అంటే వాళ్ళు ఇప్పుడే అవేర్నెస్కి వస్తున్నారు.
ఒక గల్లీలో కానివ్వండి, ఇంకా చాలా మటుకు స్లమ్ ఏరియాస్లో మీరు చూసినట్టయితే చిన్నపిల్లలు నడుచుకుంటూ పోతే కూడా బాయ్స్ అటు పక్కకు ఉండి రోగ్స్, బాయ్స్ అని కూడా అన్నాను, ఒక రోగ్స్లా ఒక ఆలోచన లేకుండా వాడికి పని పాట ఏమీ వెళ్ళదు, అక్కడ కూర్చుంటాడు ఆ రోడ్డు మీద కూర్చొని వెళ్ళే ఆంటీలని కామెంట్ చేయడము, లేకుంటే బాగున్నది డ్రెస్ అని కామెంట్ చేయడము, మస్తున్నది రా తీసుకుపోదాం రా అని కామెంట్ చేస్తుంటే ఆమె నడుచుకుంటూ వెళ్ళే దారిలా షీఈ్ అనేబుల్ టు సస్టైన్, ఆమె బతకలేకపోతున్నది. చెప్పడానికి సిగ్గుగా ఉన్నాం మేము కూడా వాదించినప్పటికీ. ఇట్ ఈజ్ అంటే మనము బ్రతకాలనంటే మనకు ఒక ఆయుధం ఉండాలి. మన అస్తిత్వాన్ని మనం కాపాడుకునే శక్తి సామర్థ్యము ఆ స్త్రీ ఏ వ్యక్తి అంటే ఈచ్ ఇండివిజువల్ ఈజ్ శక్తి సామర్థ్యాల కింద తీసుకుంటే తప్ప పిరికితనం పనికిరాదు. ఇక్కడ ఎవరన్నా ఏదన్నా చేద్దామని ఎవరన్నా మిమ్మల్ని ఏమన్నా అన్నా కానీ పిరికితనము పనికిరాదు. ధైర్యంతోనే ఎదుర్కొనే శక్తితోనే ఈ చట్టాలన్నీ ఉపయోగించవచ్చు. అంటే చట్టాలు చాలా ఉన్నప్పటికీ ప్రొటెక్షన్ ఇవ్వలేవు. ఎందుకు ఇవ్వలేవు అని అంటే ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్, నువ్వు ఉపయోగించని చట్టాలు ఎందుకు నీ దగ్గరకు వస్తాయి? చట్టం అనేది పుస్తకంలో రాసి ఉన్నది నీ ప్రొటెక్షన్ కోసము, నువ్వు ఉపయోగించుకుంటేనే కదా. నీ రక్షణార్థకం ఉన్న నీ చట్టాలని నువ్వు ఉపయోగించుకొని, పలానా వ్యక్తి నన్ను ఇక్కడ హింస పెట్టిండు, పోయి కంప్లైంట్ ఆ వ్యక్తి ఎవరో ఏమో నీకు తెలియకున్నా పర్వాలేదు, ఎలా ప్రూవ్ చేస్తావు అన్నది కూడా నీకు అనవసరం. పోలీస్ ఆర్ దేర్ టు సీ ఇట్. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఎక్కడో ఒక దగ్గర దొరికిపోతుంది మనకు. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకొని, అంటే మనకు ఎవిడెన్స్ అన్నది దొరకదు అని ఏ అమ్మాయి అనుకోవద్దు. దెర్ ఈజ్ అ ఫార్మాట్, అంటే మనకు వాట్సాప్లు ఉన్నాయి, ట్విట్టర్ ఉన్నాయి, కొన్ని లక్షలతో కూడుకున్న సీసీ ఫుటేజెస్ కూడా ఉన్నాయి. ఎక్కడైనా కానీ ఒక చిన్న ఇన్ఫర్మేషన్తోని మొత్తం డీటెయిల్స్ లాగవచ్చు. కాబట్టి మహిళలు ఎవరు కూడా అధైర్యపడద్దు. సంఘటన జరిగిందని మన మనోభావాలను దెబ్బతీసుకోకుండా, వ్యక్తిత్వాన్ని కూడా దెబ్బతీసుకోకుండా ధైర్యంతో ప్రతి అడుగులో జరిగే ప్రతి ఒక్క సన్నివేశాన్ని కూడా మీరు కంప్లైంట్ రూపకంలో మీరు రాకున్నా పర్వాలేదు, కానీ అట్లీస్ట్ పోస్ట్ చేయండి. ఫలానా పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మీ యొక్క జ్యూరిస్డిక్షన్ ఉంది, పోస్ట్ చేసేయండి. ఈ రోజు నుంచి ఎవ్వరు కూడా భయపడని అవసరం లేదు. ఎవ్రీథింగ్ మీరు కేసు పెట్టినా పెట్టకుండా, ఎఫ్ఐఆర్ చేసినా చేయకున్నా అది మెటీరియల్. మీరు ఫస్ట్ మీకు జరిగిన సంఘటన, దారిలో పోతుంటే నలుగురు నన్ను చులకనగా చూసిండ్రు, వాళ్ళ కళ్ళతో నన్ను సైగ చేస్తున్నారు, ఇలాంటి ఇబ్బందికరమైన సంఘటనలు ఉంటే కూడా 1 సంవత్సరం ఏందండి, 1 సంవత్సరం శిక్ష ఉన్నది, అది 5 సంవత్సరాల వరకు కూడా ఇప్పుడు ఉన్న శిక్షలు ఉన్నాయి. ఇంకా దీంట్లో ప్రొసీజర్ పరంగా పాతది నడిస్తే ఇప్పుడు కొత్త అత్యాధునికంగా ఏర్పాటు చేసిన మనకు చట్టాలు, బిఎన్ఎస్ ఇవన్నీ కూడా దీంట్లో కిందికి వస్తాయి. సో దీన్ని మనము చులకనగా చూడొద్దు. చట్టాలు ఏదో వచ్చిన మమ్మల్ని ఏం చేయలేదని అనుకునే అహంభావపూరితమైన కొంతమంది మగవాళ్ళకి ఈ చట్టాలు చెప్పపెట్టుగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తలు. ప్రతి మహిళ కూడా 10 దాటితే ఏంటిది ఇన్ఫర్మేషన్స్ పోలీస్కి, అదే కనుక అమ్మాయి అక్కడి నుంచి 10 గంటల వరకు యాదగిరిగుట్టలో అయిపోయింది, ఆ చిన్న ఇన్ఫర్మేషన్ కనుక ఆమె పోలీస్కి ఇన్ఫార్మ్ చేసినట్టయితే ఆమె ఎక్కడ వెళ్తున్నది ప్రతి ఒక్కటి ట్యాగ్ అయిపో, లింక్ వచ్చేసి పోలీస్కి. 100 డైల్ ఈజ్ ఆల్సో వెరీ బెటర్. వాళ్ళు ఎక్కడమ్మా మీరు ఇవ్వాలి అన్నది కూడా వాళ్ళు చెప్పేస్తారు. నిర్మానుష్యమైన ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీరు జస్ట్ అక్కడ ఏం జరగకపోవచ్చు, ఒకవేళ ఇదేమో జరిగిన సంఘటన జరగకపోయినా కానీ యూ కెన్ గివ్ ద ఇన్ఫర్మేషన్ టు పోలీస్. ఒక జస్ట్ లింక్ మీరు డయల్ చేసిన లింక్ యాప్ తీసుకొని, పోలీస్ యాప్ తీసుకొని దాంట్లో లింక్ని మన ఫోన్కి చేసుకుంటే, ఇప్పుడు నేనైనా కానీ మన లింక్ ఫోన్ చేసుకొని వెళ్తే, నేను ఎక్కడి వరకు వెళ్తే నా ఫోన్ ద్వారా వాళ్ళకు నేను ఎక్కడ వెళ్తున్నాను అన్నది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అంటే మనం కూడా మహిళలు అత్యాధునికమైన టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనల్ని మనం కాపాడుకోవాలంటే మనం కంపల్సరీగా పోలీస్ వ్యవస్థ ఏర్పాటు చేసిన కొన్ని క్రమశిక్షణమైన యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని మనమే దానికి లింక్ చేసుకున్నట్టయితే, నీకు ఇబ్బందిగా ఉన్నదంటే జస్ట్ ఒక బటన్ నొక్కినా, ఒకవేళ వాళ్ళ ఫోన్ గుంజేసుకున్నా కానీ దట్ విల్ బి ఏ దేర్.
సో ఈ రోజు ఏ ఇన్సిడెంట్ జరిగినా పోలీస్కి అది ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి చర్యలకి స్వస్తి చెప్పి అమాయకమైన మహిళల్ని వివశ్రలను చేసి మగతనం అని అనిపించుకోదండి. ఆమెని గౌరవించినప్పుడే సమాజంలో సమాజం నిర్మాణం కోసము తన అస్తిత్వాన్ని తుడిచిపెట్టకుండా ఒక మంచి భావనతోని సమాజానికి ఉపయోగపడే శక్తి సామర్థ్యం ఉన్న మహిళ కింద గమనించినట్టయితే డెఫినెట్గా దేర్ విల్ బి అ చేంజ్. లాస్ని ప్రొటెక్షన్కి ఉపయోగపడతాయి. ప్లస్ మనం కూడా అంతరంగంగా ఏంటి, నా భార్య బాగుందా లేదా, నేను బయటికి పోతే ఎలా ఉంటుందన్న భర్తకు కూడా టెన్షన్ ఉంటుంది. ఈ మధ్య కాలంలో అయితే చాలామంది యువకులు వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా పెళ్ళైన మహిళల్ని టార్గెట్ చేసుకున్న గ్రూప్స్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఆ పెళ్ళైన మహిళలు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారని చెప్పేసి ఏదో అనుకుంటే వాళ్ళ జీవితమే నరకం చేసేసి వీడియోస్ తీసేసి భర్తలకు పంపడం, ఇళ్ళ వాళ్ళకి పంపడము అంతా అంటే ఆ ఘోరంగా వాళ్ళ జీవితాలను చిత్రీకరించడం జరుగుతుంది. సో కొన్ని సంఘటనల నుంచి బయటపడాలని అంటే యూ షుడ్ బి మనం కూడా అత్యాధునికంగా ఏం టెక్నాలజీ వచ్చిందో ఆ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఇంట్లో వాళ్ళతో సహకారం తీసుకుంటూ ప్రజలలో మనకు మంచి వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మనం ఎక్కడ వెళ్ళినా కానీ ఇది అన్నది చెప్పుకోగలిగితే ఇన్ఫర్మేషన్ ఈజ్ ఏ మస్ట్ అన్నట్టు. నిర్మానుష్యమైన ప్రాంతాలకు వెళ్ళకూడదు. వెళ్ళేటప్పటికీ ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి మేము కూడా మా పిల్లలు ఎక్కడికైనా వెళ్తే కూడా మేము ఇన్ఫర్మేషన్ ప్రతి గంటకు 2 గంటలకు ఇన్ఫర్మేషన్ అవుతాయి, ఎక్కడ ఉన్నామా ఏంటిది, లేదంటే ఆటోలో పోతుంటే లింక్ పంపండి. అది తల్లిదండ్రులను తిట్టుకోవద్దు. తల్లిదండ్రులు కూడా మీ సహకారం కోసమే ఉంటారు. కాబట్టి ఫ్యూచర్లో ఏదన్నా మహిళలకు ఏదైనా ఇబ్బంది జరిగితే 100 డయల్కి చేయండి. వాళ్ళ నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ని తీసుకోండి. ఎందుకంటే 100 డయల్ ఈజ్ సింపుల్. వేరే ఫోన్ నెంబర్స్ నీకు దొరకకపోవచ్చు, నేను చెప్పినా కానీ అర్థం కాకపోవచ్చు. కానీ 100 డయల్కి ఇస్తే వాళ్ళే మీకు నెంబర్స్ ఇస్తారు. వాళ్ళ పోలీస్ వాళ్ళు ఇచ్చే నెంబర్స్ని మీరు నోట్ చేసుకోండి, గుర్తుపెట్టుకోండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే డెఫినెట్గా ఆ ఏరియాకి వచ్చి ఆ ఏరియా పోలీస్ వాళ్ళని మీ దగ్గర పంపిస్తారు. వాళ్ళు ప్రొటెక్షన్ కోసం ఉన్నారు. ఈ అవకాశాన్ని మనం తీసుకొని సమాజంలో జరుగుతున్న అన్యాయాలని తుడిచిపెట్టడానికి మహిళలందరూ ముందుకు వస్తే దట్ విల్ బి అ గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి సుభాషిణి గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.